వెల్కమ్ టు S6 టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పహల్గాం ప్రస్తావన లేకుండా SCO పత్రం, చైనా సదస్సులో సంతకం చేయని రాజ్నాథ్ సింగ్. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులకు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. SCO సంయుక్త ప్రకటనలో బలోచిస్తాన్ పేరును పేర్కొన్న చైనా పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని చేర్చకపోవడంపై తీవ్రంగా స్పందించింది. SCO సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. అంతకుముందు చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్, శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ఉండలేవన్నారు. ఉగ్రవాదులను, వారికి ఆర్థిక సాయంతో పాటు మద్దతు ఇచ్చే వారిని బాధ్యులను చేయాలని సూచించారు. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనే విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని చైనాకు చురుకులు అంటించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని విధానంగా మార్చుకున్నాయని పాకిస్తాన్ పేరు ఎత్తకుండా రాజ్నాథ్ ఆరోపణలు చేశారు. ఈ ప్రాంతం శాంతి భద్రతలు, అవిశ్వాసం అనే అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. Excellency, India believes that the reform multilateralism can help build cooperation to prevent conflict between countries by creating mechanisms for dialogue and collaboration. No country, however, large and powerful, can manage alone. In fact, the very idea of the global order, or indeed of multilateralism, is the assumption that nations have to work with each other for their mutual and the collective benefit. This is also reflective of our age-old Sanskrit saying, Shrem Sarva Jana Sukhino Bhavantu, which implies peace and prosperity to all. Excellency, it is in the context of the current uncertain geopolitical scenarios that the role of SCO becomes very important today. SCO member countries contribute around 30% of the global GDP, while about 40% of the world's population resides in them. We therefore have a collective stake to create a safe, secure and stable region that can contribute towards progress and improvement of our people's lives. Excellency, I believe that the biggest challenges that we are facing in our region are related to peace, security and trust deficit. And the root cause of these problems is increasing radicalization, extremism and terrorism. Excellency, peace and prosperity cannot coexist with terrorism and the proliferation of weapons of the mass destruction in the hands of the non-state actors and the terror groups. Dealing with these challenges require decisive action, and we must unite in our fight against these evils for our collective safety and security. It is imperative that those who sponsor, nurture and utilize terrorism for their narrow and selfish ends must bear the consequences. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొన్నారు. పుష్కర్ ఘాట్ వద్ద 94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులకు ఆకర్షించేలా నగరం చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుష్కరాలు నాటికి ఇది పూర్తి కానుంది. మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన
ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టే కాదు, దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని ఏమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకొని దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్లో అని. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకు వెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుగవాసి బాలకొండ్రనాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం, 4 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నామని వెల్లడి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథునరెడ్డి, ఎమ్మెల్యే ఆకిపేటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్బి అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, రమేష్ కుమార్ రెడ్డి, ఎన్ శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. టీటీడీకి ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ తోట చంద్రశేఖర్ కోటి విరాళం అందించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును క్యాంప్ కార్యాలయంలో కలిసి చెక్కును అందించారు. చైర్మన్ ఆయన్ను అభినందించారు. వైద్యం అవసరమున్న పేదలకు సేవలు అందించడంలో ఈ విరాళం ఉపయోగపడుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఆయన దయ ప్రపంచాన్ని నడిపించే ఆ స్వామితో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారిని తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాల ఉద్దేశంతో వచ్చాము. ప్రజానీకం అంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రభుత్వం ప్రజలకు బాగా సేవా కార్యక్రమాల్లో ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆలోచన చాలా సంతోషంగా ఉంది. ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళ కట్టినట్టుగా కనపడింది. ఆ విషయం మేనేజ్మెంట్ కూడా అభినందనలు. ఆ భగవంతుడు ఆశిస్తే ఇంకా బాగా చేయాలని. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొరపటి మురళీమోహన్ ఆదేశాల మేరకు అలిపిరి టోల్ గేట్ వద్ద బైకులను తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించిన 85 మందిపై కేసులు నమోదు చేసి 80,000 అపరాధ రుసుము వసూలు చేశారు. మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అతికానాస్, ఆంజనేయ వర్మ, ట్రాఫిక్ సిఐ శ్రీహరి ప్రసాద్ పాల్గొన్నారు. భద్రతకు హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి అబేద్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పనులు చేస్తున్న కార్మికులు గురువారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి అబేద్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ కార్యాలయంలో గత 30 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ కార్మికులుగా వాటర్ సప్లై, వీధి దీపాల నిర్వహణ, పార్కులు, వర్క్ ఇన్స్పెక్టర్లుగాను, ఆఫీస్ అటెండర్లుగాను, పంపు ఆపరేటర్లుగాను అనేక విభాగంలో విధులు నిర్వహిస్తున్నామన్నారు. మాకు అరకొర జీతంతో 13,087 రూపాయలతో మా కుటుంబ జీవనం గడపడం చాలా కష్టంగా ఉన్నదని వాపోతున్నారు. తమకు న్యాయమైన ప్రధాన డిమాండ్లు అయిన అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 అమలు చేయాలని, 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్, మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు, ఏపీసీఓఆర్స్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికుల వల్లే మాకు కూడా పదవి విరమణ వయసును ఏపీసీఓఎస్ కార్మికులందరినీ 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాడ్యుయేటీతో పాటు కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కింగ్ జేఏసీ పిలుపు మేరకు మేము గత 8 రోజులుగా నర్సీపట్నంలో ఉన్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు అంతా సమ్మె చేస్తున్నామండి. సమ్మె బాటకు పెట్టాం. ఈ రోజు మా సమ్మెకి సంబంధించిన ఒక పబ్లిక్ అందరికీ మా తాలూకు బాధలు, డిమాండ్లు తెలియాలని ఒక కరపత్రం విడుదల చేసాం. అది మన డాక్టర్ అంబేద్కర్ చేతుల మీదుగా విడుదల చేయాలని ఈ రోజు ఆయన దగ్గర మేము ఇచ్చేసాం. ఆయన ఎంతో మందికి శ్రామికులకు ఆయన వెన్నుముక కట్టినవారు, అందువల్ల ఆయన దగ్గర మేము ఇది విడుదల చేయాలని వచ్చాం. ముఖ్యంగా రేపు చెప్పదగినది ఏంటంటే, రేపు విజయవాడలోని బంద్కు స్ట్రైక్ పిలుపునిచ్చారండి ముట్టడికి. దానికి మా తరపున ప్రతి మున్సిపాలిటీ నుంచి అక్కడికి వెళ్తున్నారు. అలాగే రేపు మా ఇంజనీరింగ్ కార్మికులు కూడా అక్కడికి మేము బయలుదేరుతున్నాము. రేపు ఏదైనా సరే ఆ సీడీఎంఏ ముట్టడి చేసి మా డిమాండ్లను మేము అక్కడ
నెరవేర్చాలని అక్కడ సమ్మెకి దిగుతున్నామండి. నమస్కారం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని గురువారం వేడుకగా కోయిల్ అల్వార్ తిరుమంజసం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు కోయిల్ అల్వార్ తిరుమంజసం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12:30 నుండి భక్తులకు దర్శనాన్ని అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో దొరకాలన్నా వాడికి అంతే. ఇక్కడే పైన అంటే ఇది వేరు. మీ ఫోన్ తెచ్చారా? నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరువంజన సేవ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దేవాలయంలోని అంతర్భాగాన్ని, దేవాలయం చుట్టూ ఉండేటటువంటి భాగమును, అలానే స్వామివారికి నిత్యం కైంకర్యంలో ఉపయోగించేటటువంటి వస్తు ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేస్తూ ఈ వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే వైభవంకి తార్కాణంగా ఈ కోయిలాల్వార్ తిరువంజన సేవ 18 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యములతో ఉండే లేపనాన్ని, స్వామివారు ఉండేటటువంటి గర్భాలయము, తర్వాత ఉండేటువంటి అంతరాలయము, అర్ధమండపం వరకు కూడా ఈ తిరుమంజన సేవను చేస్తూ స్వామివారికి వైభవోత్సవ పురస్కృతంగా స్వామివారికి జరిగే ఉత్సవ ప్రారంభ సరళిని ఈ కోయిలాల్వార్ తిరువంజన సేవతోటి ప్రారంభం చేయటం ఎప్పుడు అనూచారంగా వస్తున్నటువంటి విషయం. దాంట్లో భాగంగానే కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే భగవంతుడు, తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని ఉండేటటువంటి అర్ధతత్పరతోటి ఈ కోయిలాల్వార్ తిరువంజన సేవా కార్యక్రమం పూర్వం నుంచి అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయ అంతర్భాగము ద్రవ్యములు అన్నింటినీ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. దీని కృతంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యాలను పూర్తి చేస్తూ ఈ తిరుమంజన సేవ అయిన తరువాత భక్తులకి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం యథాతథంగా జరుగుతున్న విషయం. దీన్ని గమనిస్తూ దీని తర్వాత 30 నుంచి 3వ తేదీ వరకు జరిగేటటువంటి వైభవోత్సవాల్లో భక్తులందరూ పాత్రలవుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరు. తంబెలపల్లి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు నలిగి నాశనం అవుతున్నారని టీడీపీ అభిమానులు వాపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి వైసీపీ పాలనలో తంబెలపల్లి నియోజకవర్గంలో కష్టపడి దెబ్బలు తిని తలలు పగలగొట్టించుకొని అక్రమ కేసులు పెట్టించుకున్నాము, కానీ నీకు దయ లేదు మా పైన అని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి పెద్దిరెడ్డి కోవట్టుగా ఉంటూ ఊడిగం వారికి చేస్తున్నారు అని, వైసీపీ వారిపైన ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఇంతమంది సవాల్ ఇస్తుంటే నిలబడినాడు ఎవరు ఎల్లవో సట్ చేసుకుందాని కొట్టినారు వాళ్ళు. ఆ రోజు అన్నం తిని బయట వస్తే అతను కొడుతుంటే నేను పోతే నన్ను కొడతారు. ఎవరే కానీ మనం తిరిగి చూస్తామంటే ఒక్కళ్ళు చిక్కేశారు. రే నిలబడరు రా, ఎంతమంది వస్తారు వాళ్ళు చూద్దామంటే ఒక్కడు నిలబడి వెళ్ళాడు. ఆ రోజు మేము నిలబడి దెబ్బలు తిన్నా. రే సంపరాన్ని ఏమైనా తగ్గుకుందామన్నా, నేను ఒక్కనే తగులుకున్నా. రక్తం కారిపోతుంది, పైన చుప్పక్క కట్టుకున్నా. అంతగా మగవాడు నిలబడితే ఈ రోజు ఏం లేదు పరిస్థితి.
పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు? ఇలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకే కాపాడకపోతే రేపు జెండా మోసాడు ఎవడుంటాడు, ఊర్లో ఎవడుంటాడు? చెప్పండి సార్. ఈ పరిస్థితి తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ అంతా ఇట్లా ఉంది. ఎవడు సీనియర్ ఉంటే వాడు రగ్గొప్పుకొని అనుకున్నాడు. ఈరోజు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళగా వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళు గుడ్డలు ఏం వాళ్ళు ఇప్పుడు ఎండి ఆఫీసులో పోతే మామూలు పోతే జయించాలంటే మీకు చేయొద్దు అన్నాడు. ఇదే పరిస్థితి. పార్టీ మేము కష్టపడలేదా? ఆ రోజు గుర్తించింది ఎవరు? పార్టీ మేమే కదా. ఈరోజు సున్నపాటి రోజు నాకు బీసీ కార్పొరేషన్ ఫస్ట్ గ్రామాధ్యక్షుడు 20 కోట్లు డబ్బులు పెడితే మా భార్య బిడ్డలు ఏం కాదు. ఆ రోజు పార్టీ కోసం తెచ్చుకుంటే పార్టీ కోసం తగ్గించింది. మా భూమి తగరదులు లేదు, మా పల్లెలు తగరదులు ఏం కాదు కదా. ఈ రోజు దొంగ నా కొడుకులందరూ వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చేదినా వాళ్ళ పనులు చేసుకున్నారు. ఈ నా కొడుకు ఏమైనారు అనేది ఆలోచన ఉందా? లేదు. పార్టీ ఈ టికెట్ ఇచ్చినారు కదా నీకు, కనీసం డబ్బు ఎవరు చేతికి ఇచ్చినా ఏజెంట్ ఎవరు కూర్చుంటారని చూసినారా? ఎవరు కూర్చున్నారు? లేదు. డబ్బు ఇచ్చిన 4 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు, కష్టపడింది మేము టీక్ లేదు. ఆ రోజు భోజనాలకు మా సొంత ఖర్చులు పెట్టుకుని మా సొంత పని చేసినాం. ఈ రోజు ఎక్కడ న్యాయం ఉందే? మా వాళ్ళు ఎవరు? పాత వాళ్ళు ఇప్పుడు 7 ఉండో 7 ఉంటారు. నేను అప్పుడు కూడా గ్రామాధ్యక్షుడు, ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ రోజు కూడా గ్రామాధ్యక్షుడు తీయాలని లేరు, ఇంకోటి పెట్టాలని వాళ్ళు. ఎందుకంటే మేము సజాగా పని చేస్తున్నాం. నీతి నిజాయితీ ఉండదు మాకు. కొత్తగా వచ్చిన ఎవరో వైఎస్ఆర్ నిన్న ఇద్దరు వచ్చినారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఎస్ఐ దగ్గర కూర్చొని పెడతారు, ఎండిఓ దగ్గర కూర్చొని పెడతారు, ఎంఆర్ఓ ఆఫీసర్ పెడతారు. మా పరిస్థితి ఏమే? దీనికన్నా పార్టీ లేకుండా కలుసుకుని గమ్మున ఉండాలంటే మా సిద్ధం చేసుకుంటే కష్టపడి బతాం కదా మేమా? ఇంత నీతిగా దిగజేస్తాను సార్. ఎందుకు ఇదే? గుడిసివారిపల్లి అయితే ఆ ఊర్లో కూడా ఏమన్నా 10 రూపాయలు డబ్బు పిండా? లేదు ఆయన చెప్పుకుంటాడు. ఏమన్నా ఆ ఊర్లో న్యాయం జరిగిందా? ఇంతమంది మేము 15 మంది మేము కార్యకర్తాము. 15 మందిలో 1 రూపాయి న్యాయం జరిగింది అని చెప్పుకున్నాం. 1 రూపాయి సార్. ఈ 15 మంది ఉండేవాళ్ళు మేము ఎక్కడ తొలగలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.